వర్తమానం చెప్పేవారు విడిచిపెట్టేవారు కాదండి. చివరి ఆశీర్వాదం ప్రార్థించి పూర్తయ్యే వరకు లేచేయాలనే అవకాశం లేదు కాదు. అయితే మన చిన్నగా కుటుంబంగా కూడి ప్రభువు సేవిస్తున్నాం కనుక చిన్న వర్తమానాలే మీకు అందిస్తున్నామండి. మాకు ఈ వాక్యం సరిపోవడం లేదంటే ఎక్కువ చెప్పమని చెప్తాం. అది మీ ప్రాణాలు ఆయాస కష్టపడదని ఉద్దేశంలోనే కొద్ది చిన్న వాక్యాలు చెప్తున్నాం. సరే, పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామండి? ఏమా నిజమైన స్నేహితుడండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో ఎలా ఉంటాడండి? మగవాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? సహోదరుడుగా ఉంటాడండి. కొన్ని వాక్యాలు మనం కంటత చేసేయాలండి. బైబిల్ అంతా నుడికారం అయిపోవాలంట. ఆర్టు ముద్దుగా తెలుసు కదా, ప్రాంతాలు రేడియో ప్రసంగికులు ఆయన చెప్పేవారు, బైబిల్ అంతా మీ హృదయంలో నిండుకోవాలి అని చెప్పేవారండి. కాబట్టి కొన్ని వాక్యాలన్నా మన హృదయంలో ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలండి. స్నేహితుడు ఉండవలసిన 3 లక్షణాలు మనం ధ్యానించాం. నెంబర్ 1, ఏం చేస్తున్న స్నేహితుడు? చేర్చుకుంటాడు. అర్ధరాత్రి వేళ వచ్చినా పగటి వేళ వచ్చినా ఏం చేస్తాడు? ఆ స్నేహితుడు రా, 10th క్లాస్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చూసి వెళ్ళిపోతామా? 10th క్లాస్ టర్నింగ్ పాయింట్ కదా, మొన్న జరిగే 10th క్లాస్ ఫంక్షన్లో. చేర్చుకుంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, సహాయం చేస్తాం. అరే ఏంటి, ఏం చేస్తున్నావు అసలు? అరే ఎంతలో ఉన్నానండి అని సహాయం చేస్తాడండి. 3వది, సమర్పించుకుంటాడండి. అంతే కదా, నాట బాయని చెప్పేసి వెళ్ళిపోతాడా? లేదండి. అరే ₹1,00,000 ఎట్టుకెళ్ళి మరి వ్యాపారం చేసి లాభం సంపాదించి తర్వాత ఇచ్చేలే అని అంటారండి నిజమైన స్నేహితుడు అయితే. కాబట్టి మన నిజమైన స్నేహితుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన మనం చేర్చుకున్నాడా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, సహాయం చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. సమర్పించుకున్నాడా లేదా? తన ప్రాణాన్ని ఇచ్చాడండి. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలువక ఏమంటున్నాడు? స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడండి. అబ్రహాము దేవుడికి స్నేహితుడయ్యాడు, లాజరు దేవుడికి స్నేహితుడయ్యాడు. మరి నీవు నేను దేవుడి స్నేహితులేనా? ప్రశ్న, ఆన్సర్ మీరు చెప్పాలి. నీవు నేను దేవుడికి స్నేహితులమేనా? స్నేహితులు ఉన్నామా? ఎవరితో స్నేహం చేసుకుందాం? స్నేహం చేయాలి. కానీ ఎవరితో స్నేహం చేయకూడదు? లోకముతో స్నేహం చేయకూడదు, దుష్టులతో స్నేహం చేయకూడదు. లోకంతో స్నేహం చేస్తే దేవునితో ఏముందండి? వైరం. దుష్టులతో స్నేహం చేస్తే మంచి నడవండి వారు ఏం చేస్తారు? చెరుపుతారు. కాబట్టి నిజమైన స్నేహితులతోనే మన ప్రభువులో స్నేహం చేయాలి అని నేర్చుకున్నామండి. సరే, ఈ వారం మళ్ళా అపోస్తుల కార్యాల గ్రంథానికి వెళ్దామండి. అపోస్తుల కార్యాల గ్రంథం కొన్ని వారాలుగా చిన్న చిన్న వర్తమానాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితానికి అవసరమైన సంగతులు. అపోస్తుల కార్యముల గ్రంథం కొత్త నిబంధనలో ఒక చరిత్ర పుస్తకం అని మనం నేర్చుకున్నామండి. చరిత్ర పుస్తకం. సువార్తలు 4 ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. పత్రికలు 21 ఉన్నాయి. అవి ప్రకటన గ్రంథం, ప్రత్యక్షీకరణ. కానీ చరిత్ర పుస్తకాలన్నీ ఒకటే. అదేమిటండి? అపోస్తుల కార్యముల గ్రంథం. ఎంతకాలం చరిత్ర ఉన్నది అని మనం ఆలోచన చేస్తే 30 సంవత్సరాల చరిత్ర ఉన్నదండి ఆ గ్రంథంలో. ఎన్ని సంవత్సరాలండి? 30 సంవత్సరాలు. క్రీస్తు శకం 33వ సంవత్సరం ప్రారంభం మొదలుకొని క్రీస్తు శకం 63వ సంవత్సరం వరకు జరిగిన సంఘటనలు ఇందులో రాయబడ్డాయి. అనేక ప్రదేశాలకు వెళ్ళారు, సువార్తను ప్రకటించారు. ఈ గ్రంథానికి ఒక పేరు పెట్టుకున్నాం కూడా. ఏ పేరు అది? వాగ్దానం చేసే దేవుడు ఏం చేస్తాడు? నెరవేర్చేవాడు. మనం వాగ్దానాలు చేస్తామండి, బాగున్నప్పుడు కష్టం వచ్చినప్పుడు మర్చిపోతామండి. కానీ మన ప్రభు వాగ్దానం చేశాడంటే తప్పకుండా నెరవేరుస్తాడండి. అబ్రహాం వాగ్దానం చేశాడు లేదా? అబ్రహాం తప్పుడు అడిగేశాడు. తప్పుడు అడిగంటే ఐగుప్తుకి వెళ్ళకూడదు అబ్రహాం. కానీ పొరుగు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఏమి సంపాదించలేదండి.
కానీ దేవుడు వాగ్దానం, బాబు నువ్వు ఇక్కడ ఉండబట్టి నువ్వు ఉండకుండా వెళ్ళిపోయావు, నీ వాగ్దానం మనం నేను తీసేస్తున్నాను అన్నాడు అబ్రహాంని. లేదండి, కొంచెం ఆలస్యమైందంటే అబ్రహాం మరి ఐగుప్తుకి వెళ్ళడం కొంచెం ఆలస్యమైంది. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలంటే తప్పుడు అడుగు వేయకుండా ప్రభు మీద ఆధారపడి ప్రభు మాటలు జీవిస్తే తప్పక నెరవేరుస్తాడండి. సరే, ఈరోజు చిన్న వర్తమానం ఏంటంటే అపోస్తలుల కార్యముల గ్రంథం చూడండి, 4వ అధ్యాయము 13వ వచనం. 4:13. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని యేసుతో కూడా ఉన్నవారు అంటే యేసును ఎరిగిన వారు. నెంబర్ 1, వాళ్ళు ఎవరిని ఎరిగిన వారు? ఆశ్చర్యపడిపోతున్నారట అక్కడ ఉన్న ప్రజలు. ఏంటి వీరు విద్యలేని పామరులని ఎంత సాహసం కలిగి సేవ చేస్తున్నారు, ఎంత చక్కగా మాట్లాడగలుగుతున్నారు, ఏంటి ఎంత చక్కగా వాకింగ్ చెప్పగలుగుతున్నారు, వాస్తవానికి బిఏ ఏమి డిగ్రీ లేవే, వీళ్ళు ఎవరు అని ఆలోచించి ఏమన్నారండి? వారు విద్యలేని పామరులైనను వారు ఎవరితో ఉన్నారు? యేసుతో కూడా ఉన్నవారంటే యేసును ఎరిగిన వారు. నెంబర్ 1, వాళ్ళు ఎవరు? యేసును ఎరిగిన వారని మనం చూస్తున్నాం. నెంబర్ 2, అదే గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే 11వ అధ్యాయం 26వ వచనం చూడండి అమ్మా. 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. మొట్టమొదట క్రిస్టియన్ అనే పేరు ఎక్కడ వచ్చిందండి? అంతియొకయలో. అది అండర్లైన్ పెట్టుకోవాలి, పెద్ద అక్షరాలు చేసుకోండి దాన్ని. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. అప్పటి వరకు కూడా యేసు ప్రభు శిష్యులు అపోస్తలులు అనేవారు తప్ప క్రిస్టియానిటీ అనేవారు కాదండి. కానీ అంతియోకులో వారు ఏమన్నారు? వారు చూసి ఎవరు? వీరు క్రైస్తవులు అని లోకం పేరు పెట్టిందండి. అంటే ఈ మాటకు పేరుకి అర్థం యేసు నామమును ధరించిన వారని అర్థం. యేసు నామమును, మొదటి మాట యేసు నామమును ఎరిగిన వారు. రెండవది యేసు నామమును ధరించిన వారు. మూడవది చూడండి, మూడవది అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. 9:15. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇక దీనికి పేరు మీరు పెట్టేయండి. ఏం పేరు పెడతారు? నేను మొదటి పేరు పెట్టాను, యేసు నామమును ఎరిగిన వారు, యేసు నామమును ధరించిన వారు. ఇప్పుడు మీరు పెట్టేయండి పేరు యేసు నామమును. ఏం చేయాలి ఇప్పుడు చెప్పాలి? అక్కడ ఉన్న మాట ఉంది, మరొకసారి చూడండి అమ్మా. ఆ నామమును భరించిన వారండి. ఒకటి యేసు నామమును ఎరిగిన వారు, 2 యేసు నామమును ధరించిన వారు, 3 యేసు నామమును భరించిన వారండి. 3 మెట్లండి. యేసు నామమును ఎరుగుట అనగా రక్షణను చూపిస్తూ ఉంది. యేసు నామమును ఎరుగుట అంటే ఏమిటి? రక్షణ. యేసు నామమును ధరించుట అనగా ప్రవర్తనను చూపిస్తూ ఉంది. యేసు నామమును ధరించడం అంటే
ప్రవర్తన. యేసునామమును భరించుట అంటే ఏమిటి బాబు? యేసునామమును భరించడం అంటే ఏమిటి? ఇప్పుడు మీరు చెప్పారు మర్చిపోతారని చెప్పుకుంటా పోయేటువంటి రేపు వచ్చిన వాళ్ళు అయినప్పుడు బాబోయ్ సెల్ఫోన్ గిరాసేస్తాడు, మర్చిపోతారు. కాబట్టి యేసునామమును ఎరుగుట అనగా రక్షణ పొందుట, యేసునామమును ధరించుట అనగా ప్రవర్తన కలిగి ఉండుట. యేసునామమును భరించుట అనగా ఏం చేయాలి? ఏంటమ్మా? సేవ. సేవ అంతే కదా, భరించడం అంటే సేవే కదా. వసతులు ఉన్నా లేకపోయినా యేసునామం కొరకు ఏం చేస్తామండి? సేవ. సంతోషం అంటే సంతోషం. ఇప్పుడు కొద్దిగా ధ్యానం, అదే వర్తమానం కొన్ని సంగతులు ధ్యానం చేస్తామండి. మరి మొదటి మాట ఏంటండి? యేసునామమును మరి ఎరుగుదుమా? ఎరుగుదాం. ఎలా ఎరుగుదాం? ఒక క్రిస్మస్ బాలుడుగా ఎరుగుదాం. పశువుల కొట్టులో పొరను పెట్టబడిన బాలయేసుగా ఎరుగుదాం. సిలువలో చనిపోయిన ఒక బలహీనుడుగా ఎరుగుదాం. అంత మాత్రమే కానీ సంపూర్ణముగా యేసు ప్రభుని ఎరగని వారముగా మనం ఉన్నామండి. ఆపదలు భక్తులు వాడిగా ఎరుగుతాం. ఆపద వచ్చిందంటే యేసు ప్రభు సహాయం చేయండి చేసేసాడనుకోండి, ఆపదల భక్తులు వాడు అంటారు కదా. కానీ అది మాత్రం ఎరిగిన వారంగా మనం ఉండకూడదు. మొట్టమొదటిగా చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. 17:3. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. ఎరుగుట ఆయన ఎరిగితే ఏముందండి? నిత్య జీవం. అలాగేంటి దాని పర్యాయ పదము? రక్షణ. యేసు ప్రభుని ఎరిగితే రక్షణ. మరి రక్షించబడ్డారా? యేసు ప్రభు అంటే చాలా మందికి అభిమానం ఉందండి. మేము ఆనందిస్తామండి. మా 7 వీధిలో పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఏమైనా పుట్టలు పెట్టుకొని చెప్తాడు, ఈ మట్టికి కానుకలు ఇస్తామండి, కూరగాయలు ఇస్తామండి అంటున్నారే తప్ప యేసు ప్రభు పట్ల అభిమానం ఉన్నది తప్ప యేసు ప్రభును హృదయంలో చేర్చుకోవడం లేదు. అభిమానం ఉంటే రక్షణ ఉంటుందా? అభిమానం ఉన్నారు కదా, సచిన్ టెండూల్కర్ అంటే అభిమానం, ఇంకా ఉన్నారు ఇప్పుడు ధోని అంటే అభిమానం. అభిమానం సరిపోదు. యేసు ప్రభువును ఎరగాలి వ్యక్తిగతంగా, నమ్మాలి వ్యక్తిగతంగా. కానీ మన ప్రియులు చాలా మంది అభిమానం చూపించే వారుగా ఉన్నారే కానీ సరిగా అర్థం చేసుకోలేని వారుగా ఉన్నారండి. యేసు ప్రభువును ఎరుగుట అంటే నిత్య జీవము పొందుట లేదా రక్షించబడుట. యేసు ప్రభువుని ఎరగాలి. ఆయన ఎవరు? వాస్తవానికి ఆయన ఎవరండి? కొరలు కట్టబడిన ఒక బాలయేస శిశువైన యేసు ప్రభువా? ఆయన ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రూపమున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అద్వితీయ కుమారుడు అనే చోట ఫుట్నోట్ ఏం రాయబడి ఉన్నదండి? అద్వితీయ అంటే జనితైక కుమారుడే, జనితైక కుమారుడని అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడు. యేసు ప్రభు ఎవరు? దేవుళ్ళో ఒకడు కాదు. అద్వితీయ దేవుడు అంటే దేవుడు ఒకడే, ఆయనే యేసు ప్రభు. నమ్మారా మరి? ఆయన అద్వితీయ దేవుడు, అద్వితీయుడు అని ఎరిగిన వారుగా ఉండాలి. చాలా మంది ఎరగని వారుగా ఉన్నారండి. మరి దానియేలు గ్రంథంలో దానియేలు ఎరిగాడు. దానియేలు గ్రంథంలో షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఎరిగాడండి. ఏమన్నారు? నెబుకద్నెజరు కఠినమైన ఆజ్ఞ పెట్టాడండి. నా నేను నిలబెట్టించిన ప్రతిమకు మా దేవతలకు మీరు మొక్కితే సరే, మొక్కకపోతే ఏం చేస్తాను? అగ్ని గుండంలో పడవేసేస్తానన్నాడండి.
మనం అయితే ఏం చేస్తాం? దేవుడు పెట్టింది దేవుడు పెట్టి దెయ్యాన్ని పెట్టింది పెట్టి ఎందుకు వచ్చిన రిస్క్? అందరూ మొక్కుతున్నారు అంటారు, అందరూ మొక్కుతున్నారు, మనం హృదయం ప్రవహించారు. ఓ నా చేతులు చూడండి అనుకుని వెళ్ళిపోతామండి. మాకైతే అంత చేస్తామో చేయమని చేస్తామండి. కానీ అలాంటి వారు కాదు యూదులైన అజర్య, అననీయ, మిషాయేలు ఏమన్నారండి? యాభై వచ్చాము ఏమన్నారండి వాళ్ళు? నెబుకద్నెజరు అన్నారండి. ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదయ్యా, మేము సేవించుచున్న మా దేవుడు. ఏమన్నారు? ఆ మాట మీరు కట్టత చేయాలి. దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9లో ఉన్నది. దానియేలు నెబుకద్నెజరు సంబోధించిన మాట 6వ అధ్యాయము ఎన్ని వచ్చినమ్మా? 3:17 రైట్. 3వ అధ్యాయం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని ఈ అగ్నికుండంలో నుండి మమ్మల్ని తప్పించి 16 చూడండి. 16 నుంచి శద్రకు మేషాకును అబేద్నెగోయు రాజుకు ఇలా చెప్పిరి. ఏమన్నారు? నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు పూజింపమరియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమరియు తెలుసుకొనుము. ఎంత ధైర్యం ఉందండి వారికి. నెబుకద్నెజరు దీని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. క్షమ్యం మండుచున్నవి ఏది మిగిలిన అగ్నిగుండములో నుండి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా నీ దేవతలు మేము మొక్కము, నీవు నిలబెట్టిన ప్రతిమకు ససేగల మేము మొక్కమన్నారండి. అలాగంటే ఏ రాజుకైనా మరి జాగ్రత్తగా రాజు నెబుకద్నెజరు అత్యాగ్రహం గలవాడాయి. దాన్ని మరింతగా ఏం చేశాడు? 7 అంతలు వేడుకగా చేసేసాడు. అగ్నిగుండాన్ని చేసేసి ఆ శద్రకు మేషాకు అబేద్నెగోలను అగ్నిగుండములో పడేసాడు అన్నారండి. బంట్రోతులు వచ్చి శద్రకు మేషాకు అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసేసారండి. పడవేయబడిన వారు బాగానే ఉన్నారండి. ఎవరైతే పడేస్తారో వారు కాలిపోయారండి. కానీ పడవేయబడిన శద్రకు మేషాకు అబేద్నెగోలు ఎలా ఉన్నారు? వాళ్ళ ఒంటి మీద ఉన్న ఒక నూలు పోగు కూడా, ఒక వెంట్రుక కూడా కాలిపోలేదండి. వారి మధ్యలో ఎవరున్నారు తెలుసా? యేసు ప్రభు ఉన్నాడండి. ఎంత గొప్పవాడండి. నెబుకద్నెజరు చూశాడు, ఇదేంటి మేము ముగ్గురిని పడవేసి నలుగురు ఉన్నారేంటి, 4వ రూపం దేవత రూపం వల్ల కనబడుతున్నాడేంటి, ప్రకాశిస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోయాడు. అమ్మా అయ్యా
ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ శ్రమల్లో మన ప్రభువు ఉంటాడు దాని నిదర్శనం. ఇది చరిత్ర పుస్తకం అని దానియేలు గ్రంథం. వారి అగ్నిగుండంలో పడదలో ఇక వారి మధ్యలో ఉన్నాడు. మాత్రమే అది యెషయా గ్రంథంలో అంటాడు, ఆయన వారి యావత్ బాధలో బాధ నొందిన వాడండి. మనం బాధపడుతుంటే అని నవ్వేవాడు కాదు. ఆ రిటర్న్ చూస్తారా? యెషయా గ్రంథం యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ ఉంది. అండర్లైన్ చేసుకోవాలి. మనం బాధపడుతుంటే మన ప్రభు ఎలా ఉంటాడండి? బాధపడతాడు. ఆయన కన్నీరు కారుస్తాడు. ఆయన హృదయం వచ్చుకుంటుంది. లేక చనిపోయాడు. ప్రభు దగ్గరికి కౌరవించారు, రాలేదు. అంతట్లో సమాధి కార్యక్రమం కూడా జరిగిపోయింది. యేసు ప్రభు రానే వచ్చాడు. సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన ముందుగా చెప్పేశాడా? 11:35 యేసు కన్నీళ్లు విడిచాను. బాధ ఏడ్చాడే ఎడవలేదా? మరియ మాత్రం కొల్లుమని ఏడుస్తూ ఉంటే అమ్మానే శక్తి కలిగిన ఎందుకు ఏడుస్తున్నాం? లేదు. వారితో పాటు ఈయన ఏం చేశాడు? మనం కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మనల్ని ఆదరించి మనతో పాటు వాళ్ళు కూడా కన్నీళ్ళు గారిస్తే మనకి అంతా ఆదరణ కలుగుతుందండి. వారిని ఆదరించడానికి యేసు ప్రభు ఏం చేశాడండి? కన్నీళ్ళు కార్చాడు. మరి ఆయన ఎరుగుతువా నీవు? ఆయన మనము ఎరిగిన వారుగా ఉంటాం. ఎరుగుట ద్వారా రక్షణ. ఎరుగుతూ 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 ఇంకా ఎదుగుతూ ఉండాలండి ప్రభు. అక్కడే యేసు ప్రభు పశువుల తొట్టిలో ఉన్నట్లుగా, సిలువలో ఉన్నట్టుగానే చూడకూడదు. ఆయన మనతో ఉన్నవాడుగా చూడాలి. మనకు శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీటిలో ఆయన మనతో కూడా ఉన్నాడని మనం విశ్వసించాలి. అది ఎరుగుట నెంబర్ 1. ఇంకా చాలా సంఘటన దాటెళ్ళిపోదాం. నెంబర్ 2 ఏమిటండి? యేసు నామమును, మొదటి మాట యేసు నామమును ఎరుగుట. ఆయన ఇచ్చిన నామం ఏ నామం లేదండి. 4:20 రాయబడి ఉంది కదా అపోస్తలుల కార్యముల గ్రంథం. మరి ఏ నామమున మీరు రక్షణ పొందలేరు? ఆకాశం క్రింద ఇవ్వబడినప్పుడు ఏ నామమున మీరు రక్షణ పొందలేరు? ఈ నామముననే రక్షణ పొందాలని ఉందండి. సరే, రెండవ మాట యేసు నామమును ధరించుట ప్రవర్తనను చూపిస్తూ ఉందండి. ఈ రోజుల్లో మరియు రాబోతున్న రోజుల్లో మన హిందూ విషయంలో, మన భారతదేశంలో ఇప్పుడు ఏం జరుగుతాయంటే, గాంచి తొలి ఏకాదశి అయిపోయింది. తొలి ఏకాదశి అయిపోయిందమ్మా. ఈ గాంచి పండుగలు ప్రారంభం. పూజలు ప్రారంభం. తెల్లవారుజామున లేచి అలార స్నానం చేసి నది స్నానానికి వెళ్ళి ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత నవరాత్రులు ఏం చేస్తారు? ధరిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎర్రటి బట్టలు. తర్వాత స్వాములు ధరిస్తారు నల్లటి బట్టలు. ఇంకా సాయిబాబా భక్తులు పసుపు బట్టలు, శివభక్తులు కాషాయ బట్టలు ధరిస్తారు. మరి మనం ఏం ధరించాలి? ధరించాలి యేసు నామమును ధరించాలి. చూడండి, వారు ఎవరినైతే సేవిస్తున్నారో, ఎవరినైతే పూజిస్తున్నారో అలా ఉండాలని చూస్తారు. చూడరా, మగోళ్ళే గాజులు వేసుకుంటారు, చీర కట్టుకుంటారు, గజ్జ వేసుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు. ఎందుకని? వారు ఏ దేవతనైతే సేవిస్తున్నారో ఆ దేవత వలె ఉండాలని చూస్తారు. సరే, మరి మన ప్రభు నామమును ధరించిన వారు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకోవడమేనా? అది మాత్రమే వేసుకొని సంతోషమే. వైట్ అండ్ వేసి వేసుకోవచ్చు, సంతోషమే. కానీ ఆదివారం వైట్ అండ్ వైట్, శుక్రవారం వైట్ అండ్ వైట్, మిగతా రోజుల్లో నా ఇష్టం అని కుదురుతుందా?
యేసు నామము ధరించడం అంటే మన ప్రవర్తనలో యేసు క్రీస్తు రూపాన్ని చూపించాలి. అర్థమవుతుందమ్మా? మన ప్రవర్తనలో, మన మాటల్లో ఎవరు చూపించాలి? యేసు ప్రభువును చూపించాలి. యేసు ప్రభు ఎంత దయగలిగిన వాడు. మన మాటలు వాదీసిన భక్తులు మాటలు పెట్టమంటారే, కొట్టి కొట్టట్లేదు, మాటలు మాటలు మాటలు. కాబట్టి అటువంటి వారుగా కాకుండా యేసు ప్రభు పిల్లలు, యేసు ప్రభు ధరించిన మనం యేసు ప్రభు వలే ఉండాలి. యేసు ప్రభులే ఉండాలంటే గడ్డలు పెంచేసి ఉండాలని ఉద్దేశం అసలు కాదు. మన ప్రవర్తన అలా ఉండాలి. అంత్యోకయలో లోకం వస్తువులు ఏమన్నా తెలుసా? వారిని చూసి, ఆ శిష్యులను చూసి వీరు క్రైస్తవులు అన్నారు. అంటే ఆ పేరు ఎలా వచ్చింది? మొన్నటి వరకు ఆయన ఉండేవాడండి, ఆయన చక్కగా బోధించేవాడు, చక్కగా చేసేవాడు. వారు ఆయన్ని బంధించి రోమ ప్రభుత్వం సిలువ చంపేశారు. ఆయన లేడు ఇప్పుడు, కానీ ఆయన శిష్యులు ఉన్నారు. ఆయనలా ఉన్నారండి, ఆయనలా మాట్లాడుతున్నారండి. వీళ్ళు ఎవరనుకుంటున్నారు? క్రైస్తవులు అండి అన్నారండి. అంటే క్రిస్టియన్ అంటే క్రీస్తును ధరించిన వారు. మనం ఎవరు? క్రిస్టియన్ పెట్టుకున్నామండి. మన కట్టలు రాగానే వీళ్ళు క్రిస్టియన్ అంటారండి. కానీ క్రీస్తును చూడాలి వారు మనలో. చూడగలుగుతున్నారా? ఒక రిఫరెన్స్ గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-27 వచ్చిన 26-27. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అనలేదు, ధరించుకున్నావా లేదా? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఎవరు ధరించుకున్నారు? క్రీస్తును ధరించిన మనం ఎలా ఉండాలి? ప్రవర్తనలో క్రీస్తులా, క్రీస్తు వలే ఉండాలి. పౌలు అంటాడు, నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పేతురు అంటాడు, ఆయన బాధపడి తన అడుగు జాడల యందు మీరు నడుచుకున్నట్లు మాదిరి నుంచి వెళ్ళిపోయాను అన్నాడండి. ఆయన మన మోడల్ ఎవరు? యేసు ప్రభు అండి. మన మాదిరి ఎవరు? యేసు ప్రభు అండి. మనం ఎవరు ధరించుకున్నాం? యేసు ప్రభు అండి. మన మాట, మన తీరు ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా యేసు ప్రభువులే ఉండాలి. మన పక్కింటి వారు క్రైస్తవులను చెప్పగలుగుతున్నారా? ఎందుకు? యజమానుడు ఈయన మా క్రైస్తవులని ప్రార్థనకి వెళ్తాను చెప్పగలుగుతున్నాడా? పిల్లలు చెప్పగలుగుతున్నారా? కాబట్టి ఇరుగు పొరుగు వారు కూడా వీళ్ళు క్రైస్తవులండి అని పేరు చెప్పగలిగినట్లుగా మనము ప్రవర్తించాలి. అది 2వ మాట. అయితే చాలా సందర్భంగా అడిగిపోతాం. 3వది ఏమిటండి? ఏమిటి? యేసునామము ఎరుగుట, యేసునామము ధరించుట, యేసునామమును భరించాలి. అదే ఇదేంటి బాబు, యేసు ప్రభు ఏదో ఇస్తాడని వచ్చాం కానీ భరించితే ఎలాగండి? కానీ మన పితరులు భరించారండి. ఇంగ్లాండ్ నుండి మిషనరీలు పసిపిల్లలతో వాడ ప్రయాణం నెలలు తరబడి ప్రయాణం చేస్తే వారు ఏం చేశారంటే పిల్లలకు జబ్బు చేసి చనిపోయేవారు. వాళ్ళకి సమాధి కార్యక్రమం జరిగేది కాదు, ప్రార్థన చేసి సముద్రం విడిచిపెట్టేవారండి. ఎంత భారం భరించారు ఇసుక వరకు. వాళ్ళ దేశంలో ఏమి లేకొచ్చారు, ఇక్కడికి వచ్చారా? అక్కడ మంచి సుఖవంతమైన విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి వారికి. కానీ ఈ భారతదేశానికి సువార్తను తీసుకుని వెళ్ళాలి, యేసు ప్రభువును పరిచయం చేయాలి, ఆయన నామమును భరించాలనే ఉద్దేశంతో అనేక దేశాల నుండి మన దేశానికి మిషనరీలు వచ్చారండి. పిల్లలకు సరైన వసతులు లేవు. విలియం కేరీ ఈ బైబిల్ తర్జుమా చేస్తుంటే భార్యను జబ్బు చేసి పిచ్చిదైపోయిందండి. సరైన వైద్యం అందించక చనిపోయింది, పిల్లలు చనిపోయారు. కానీ బైబిల్ తర్జుమా చేయడం మాత్రము మానలేదు. ఎందుకు? యేసు నామము కొరకు బాధలు భరించడానికి వారు ఇష్టపడ్డారు, శ్రమలు అనుభవించడానికి వారు ఇష్టపడ్డారు, కన్నీళ్లు కార్చడానికి వారు ఇష్టపడ్డారు. మరి స్వదేశీ మిత్రులు, మనం కొత్త దేశంలో ఉన్నాం, ఇరుగు పొరుగు వారితో ఉన్నాం కనుక ప్రభు నామం కొరకు ఏమైనా భరిస్తున్నామా?
పౌలు గారు చూడండి, ఒక రెఫరెన్స్ అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయము 23వ వచనం 22 నుండి చూడండి. నీదుగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని ఏమున్నాయండి? బంధకములను, శ్రమలను నా కొరకు కాంచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాస్వార్థల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా పొరుగును నేను ప్రభువైన యేసునందు పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైన దానిగా. ఓ ఎంత త్యాగం, ఎంత బాధ! ఏమంటున్నాడో అర్థమైందా? వాళ్ళు అంటున్నారు, అక్కడ సహోదరులు, అయ్యా అయ్యారు మీరు యెరూషలేముకి వెళ్ళొద్దయ్యా, యెరూషలేముకి వెళ్తే మేము చంపాలని చాలా మంది